హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 8th క్లాస్ సెమిస్టర్ 1లో 4వ లెసన్ జంతువులలో ప్రత్యుత్పత్తి నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు జంతువుల్లో ప్రత్యుత్పత్తి నేర్చుకునే ముందు ఫస్ట్ ఏంటి, లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తిలో భాగాలు వేరేన్నిటి గురించి నేర్చుకుందాం. చూడండి, ఇంతకు ముందు తరగతిలో మీరు చదివిన జీర్ణక్రియ, ప్రసరణ, శ్వాసక్రియ వంటి ప్రక్రియలు గుర్తున్నాయి కదా మనందరికీ. చూడండి, ఇప్పుడు తరతరాలు ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగుతూ ఉండడాన్ని ప్రత్యుత్పత్తి ముఖ్యమైనదిగా మీరు గ్రహిస్తారు. ప్రత్యుత్పత్తి గురించి ఇచ్చారనుకోండి ఆప్షన్స్లో, ఇది కూడా ఇవ్వచ్చు. తరతరాలుగా ఒకే లక్షణాలు కలిగిన జీవులు కొనసాగుతూ ఉండడానికి ప్రత్యుత్పత్తి ముఖ్యమైనదిగా చెప్పొచ్చు అని. ఫస్ట్ ప్రత్యుత్పత్తి విధానాలు. ప్రత్యుత్పత్తి విధానాల్లో ఏంటి, జంతువులు పిల్లలు పుట్టడాన్ని మీరు చూసే ఉంటారు. కోడి పిల్లలు, గొంగలి పురుగులు ఎలా పుట్టాయో మీరు చెప్పగలరా అని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జంతువు పిల్ల, మానవుడు శిశువు, పిల్లి పిల్ల, కుక్క పిల్ల, సీతాకోచిలుక, గొంగలి పురుగు, కోడి పిల్ల, ఆవు, పెయ్యి లేదా దూడ, కప్ప, చిరుకప్ప లేదా డింబకం. ఇప్పుడు మొక్కల్లో ఉండే జంతువుల్లో కూడా 2 విధాలుగా ప్రత్యుత్పత్తి జరుగుతుంటుంది కదా. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి అంటే స్త్రీ జీవి ఉండాలి, పురుష జీవి ఉండాలి. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయని మనకు తెలుసు. అలాగే జంతువుల్లో కూడా పురుష, స్త్రీ బీజాలు భిన్నమైన ప్రత్యుత్పత్తి భాగాలు లేదా అవయవాలు కలిగి ఉంటాయి కదా. పురుష జీవుల్లో పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి, స్త్రీ జీవులు స్త్రీ అవయవాలు ఉంటాయి. మొక్కల్లో వలె జంతువులు ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగా వాటి కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. అంటే పురుష జీవి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది, స్త్రీ సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. వాటి కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజమే ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అంటే స్త్రీ పురుష బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పొచ్చు కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తీసుకుంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. నెక్స్ట్ తీసుకుంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటంటాయి? పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒక జత ముష్కాలు, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కదా ముష్కాలు, ఒక జత ముష్కాలు 1, 2, ఒక జత ముష్కాలు ఉంటాయి. నెక్స్ట్ 2 శుక్రవాహికలు, అంటే ప్రతి ముష్కం నుంచి శుక్రవాహిక బయలుదేరుతుంది అనమాట. శుక్రవాహికలు, ఇది శుక్రవాహికలు, ఇటు ఒక శుక్రవాహిక, ఇటు ఒక శుక్రవాహిక, ఒక జత శుక్రవాహికలు ఉంటాయి. నెక్స్ట్ ముష్కాలు తర్వాత మరియు ఒక పురుషాంగం ఉంటుంది. ఇదండి, ఇది పురుషాంగం, ఒక పురుషాంగం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఒక పురుషాంగం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటి, శుక్రకణం. చూడండి, సో ముష్కాలు మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ముష్కాలు అనేవి శుక్రకణాలు ఏ అవయవాలు విడుదల చేస్తాయంటే ముష్కాలు అనేవి మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలు సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్రకణానికి తల మధ్య భాగము, తోక అనే భాగాలు ఉంటాయి. తల మధ్య భాగము, తోక అనే భాగాలు ఉంటాయి. చూడడానికి శుక్రకణం ఏకకణంలా కనిపిస్తుంది. శుక్రకణం అనేది ఏకకణమే, అండకణం కూడా ఏకకణమే. మళ్ళీ 2 సంయోగం చెంది ఏంటి ఏర్పడుతుంది, సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. చూడండి, ఫస్ట్ అండకణం కూడా ఏకకణం అని చెప్పుకున్నాం కదా, అలాగే శుక్రకణాలు కూడా ఏకకణం లాగే ఉంటాయి. చూడండి, 10th లో కూడా అలాగే ఉంది. 10th లో కూడా ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. శుక్రవాహికలు ఫస్ట్ ముష్కాలు ఉంటాయి, ముష్కగోని ముష్కాలు ఇక్కడ ఉంటాయి కదా, ఇది ఎపిడిడిమిస్ అనమాట. ఇది ఇలా ఉంటాయి. అక్కడ ఎపిడిడిమిస్ ఇలా వెళ్తుంది, శుక్రవాహిక అనేది వెళ్తుంది. ఇక్కడ శుక్రగ్రాహిక ఉంటుంది, ఇక్కడ పౌరుష గ్రంథి ఉంటుంది. నెక్స్ట్ మేహనము, ప్రసేకము అలా ఉంటాయి. నెక్స్ట్ 10th లో చెప్దామండి. 10th లో ఇది పాత సిలబస్, 10th కొత్తది నేర్చుకున్నాం ఈసారి. ఇప్పుడు చూడండి, ఏంటుంటాయి, ఒక జత ముష్కాలు ఉంటాయి, ఒక జత శుక్రవాహికలు ఉంటాయి, పురుషాంగం ఉంటుంది. అంతే, ఇక్కడ మనకి ఇచ్చింది 8th క్లాస్లో ఇచ్చింది ఇంతే. మానవుల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు: తల, మధ్య భాగము, తోక. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉంటాయి, ఇది 10th లో ఉంటుంది. ఎందుకు మైటోకాండ్రియాలు ఉంటాయంటే ఇవి తోకకి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఉండి శక్తిని ఇస్తాయి, ఇది తోక కదలడానికి తోకకి శక్తిని ఇస్తాయని చెప్పాడు అనమాట. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు: శుక్రకణం యొక్క తోక ఏ పనికి ఉద్దేశించబడింది? శుక్రకణం యొక్క తోక ఏ పనికి? కదలడానికి అనమాట, ఈదడానికి, కదలడానికి. నెక్స్ట్ అండాన్ని చేరుకోవడానికి కూడా అని ఇచ్చిన ఆప్షన్లో పెట్టచ్చు.
స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, ఫాలోఫిన్నాలలు అంటారు. గర్భాశయం ఉంటాయి. అంటే ఒక గర్భాశయము, ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు. ఇవ్వండి ఇక్కడ స్త్రీబీజ కోశాలు ఒక జత ఇటొకటి ఉంటాయి. దీని నుంచి వాహికలు అనేవి ఏర్పడతాయి. ఇదొకటి ఒక జత స్త్రీబీజ వాహికలు, లేదా దీన్ని ఏంటంటారు ఫాలోఫిన్ ట్యూబ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది గర్భాశయం ఒకటి ఉంటుంది. స్త్రీబీజ కోశం స్త్రీ సంయోగ బీజాలైన స్త్రీబీజ కోశం అనేది స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే స్త్రీబీజ కోశాలు అనేవి అండాలను ఉత్పత్తి చేస్తాయి. అండాలకు మరొక పేరేటి స్త్రీ సంయోగ బీజాలు అని. అదే శుక్రకణాలకు అయితే పురుష సంయోగ బీజాలు అంటారు. ఇక్కడ ఉంది కదా చూడండి, పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానం లైంగిక ప్రత్యుత్పత్తి. పురుష సంయోగ బీజం అంటే ఏంటి? శుక్రకణం. స్త్రీ సంయోగ బీజం అంటే ఏంటి? అండము. ఆ రెండు కూడా ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఆ రెండు కలిస్తే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారని చెప్పాను. ఇది గుర్తుంచుకోండి. ఇవి స్త్రీబీజ కోశాలు. స్త్రీబీజ కోశాలు అనేవి అండాలను ఉత్పత్తి చేస్తాయి. అండాలకు మరొక పేరేటి స్త్రీ సంయోగ బీజాలు అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి, అండాలను ఉత్పత్తి చేస్తుంది. మానవుల్లో స్త్రీబీజ కోశం నుంచి ప్రతి నెల ఒక అండం విడుదలై స్త్రీబీజ వాహికలోకి చేరుతుంది. అంటే చూడండి ఇక్కడ ప్రతి నెల అనేది ఒక్కొక్క అండం అనేది రిలీజ్ అయ్యి స్త్రీబీజ వాహిక ద్వారా స్త్రీబీజ వాహికలోకి చేరుతుందని చెప్తున్నారు. అంతే విడుదలై స్త్రీబీజ వాహికలోకి చేరుతుంది. శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. శిశువు యొక్క అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని ఇస్తాడు? గర్భాశయంలో. శుక్రకణం వల్లే అండం కూడా ఏకకణమే. అంటే శుక్రకణము ఏకకణమే, అండం కూడా ఏకకణమే. నెక్స్ట్ చూడండి, మానవ అండం. మానవుని అండం ఎలా ఉంటుంది? కేంద్రకం ఉంటుంది. ఇదంతా అండము, మధ్యలో కేంద్రకం ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, జంతువుల్లోని అండాలు పరిమాణంలో తేడాలు ఉంటాయి. భోజో గుర్తు చేశాడని చెప్తున్నారు. పక్షి అండం అతి పెద్దది. అండాలన్నింటిలో ఉష్ణ పక్షి అండం అతి పెద్దది. ఆస్ట్రిచ్ అంటారు కదా, ఆస్ట్రిచ్ యొక్క అండం అనేది అతి పెద్దది. ఇది ఏకస్థితిలో ఉంటుంది. ప్రతి అండం కూడా ఏకస్థితికమే. నెక్స్ట్ ఫలదీకరణం. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ శుక్రకణము అండంతో సంయోగం చెందడము. ఇలా ఇవ్వచ్చు. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ ఏంటి అని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. శుక్రకణము అండంతో సంయోగం చెందడాన్ని ప్రత్యుత్పత్తిలో మొదటి దశ అనమాట. శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు, అంటే శుక్రకణాలు అండం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. అందులో ఒకే ఒక శుక్రకణం అనేది అండంతో సంయోగం చెందుతుంది. అలా అండము మరియు శుక్రకణం సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. అండము మరియు శుక్రకణము సంయోగం చెందడాన్ని ఏంటంటారు? ఫలదీకరణం అంటారు. ఇక్కడేటి శుక్రకణం అండంతో సంయోగం చెందడం మొదటి దశ అనమాట ప్రత్యుత్పత్తిలో. దాన్ని ఫలదీకరణం అని కూడా అనొచ్చు అని చెప్పొచ్చు కదా. ఫలదీకరణం జరుగు సమయంలో శుక్రకణము మరియు అండం యొక్క కేంద్రాలు కలిసి ఒక కేంద్రకంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం ఏర్పడుతుంది. చూడండి, ఫలదీకృత అండము. సంయుక్త బీజానికి మరొక పేరు ఏంటని అడుగుతాడు. ఒక ఫలదీకృత అండము అంటే ఫలదీకరణం చెందిన అండము ఏర్పడుతుందని చెప్పొచ్చు. చూడండి, ఫలదీకృత అండం అనేది లేదా సంయుక్త బీజం. సంయుక్త బీజానికి మరొక పేరేంటి? ఫలదీకృత అండము అని కూడా అనొచ్చు. చూడండి, శుక్రకణాలు అనేవి ఏదుకుంటూ వెళ్తుంది. తోక భాగం కూడా ఏదడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండే మైటోకాండ్రియాలు అనేవి శక్తిని అందిస్తాయి. అండం ఇది ఫలదీకరణం చెందుతుంది. చూడండి, సంయుక్త బీజం ప్రారంభమైనందుకు తెలుసా? సంయోగం చెందుతున్న కేంద్రకాలు అంటే పురుష కేంద్రకము, స్త్రీ కేంద్రకం రెండు కూడా సంయోగం చెందుతూ ఉంటే సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఫలదీకరణం ప్రక్రియ అనేది తల్లి నుంచి వచ్చిన అండము మరియు తండ్రి నుంచి వచ్చిన శుక్రకణము కలయిక. కావున తల్లి లక్షణాలు ఉంటాయి, తండ్రి లక్షణాలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు. అంతర ఫలదీకరణము మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్లతో సహా చాలా జంతువుల్లో అంతర ఫలదీకరణం జరుగుతుంది. అంతర ఫలదీకరణం అంటే ఏంటి? శరీరం లోపల ఫలదీకరణం జరుగుతుందంట. కుక్కలు, ఆవులు, కోళ్లతో సహా అన్ని కూడా అంతర ఫలదీకరణం జరుగుతాయి. చూడండి, నెక్స్ట్ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలా జంతువుల్లో ఫలదీకరణం స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. అంటే లోపల జరగకుండా స్త్రీజీవి యొక్క బయట జరుగుతుందంట. ఇటువంటి జీవులలో ఫలదీకరణం నీటిలో జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం. చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జంతువుల్లో ఫలదీకరణం అనేది స్త్రీజీవి శరీరానికి వెలుపల్లో జరుగుతుంది. కప్ప అలాంటివన్నీ తీసుకుంటే కప్ప, చేపలు, సముద్ర నక్షత్రం. చూడండి ఏంటి నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇలా గురించి మీరు విన్నారా? చూడండి, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటంట?
కొందరు స్త్రీలలో స్త్రీబీజ వాహికలు మూసుకొని పోతాయంట. అంటే ఫాలోపిన్ ట్యూబ్స్ అనేవి మూసుకొని పోతాయి. అటువంటి స్త్రీలలో శుక్ర కణాల అండాన్ని చేరకపోవడం వల్ల ఫలదీకరణం జరగక ఆ స్త్రీలు సంతానోత్పత్తి జరపలేరు. అటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండమును శుక్ర కణాలను పరస్థానిక ఫలదీకరణము IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ శరీరం వెలుపల ఫలదీకరణం జరిపిస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఇది బాహ్య ఫలదీకరణం కదా. మనుషుల్లో ఏంటి అంతర ఫలదీకరణం, మానవుల్లో అంతర ఫలదీకరణం 3G లోపలే జరుగుతుందని చెప్పాం. కానీ IVF ద్వారా బయట కూడా డాక్టర్స్ అనేవి చేస్తారు. చూడండి, కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. శరీరం వెలుపల ఫలదీకరణం కోసం కొద్దిగా గంటల పాటు కలిపి ఉంచుతారు. ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజంను వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిచ్చి దాన్ని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. చూడండి, ఇక్కడ గంట పాటు అని ఉంది. ఎప్పుడు పరస్థానిక ఫలదీకరణంలో శరీరం వెలుపల ఫలదీకరణం కొరకు అంటే శుక్ర కణాలు అండాలను కలవడానికి కోసం ఒక గంట పాటు కలిపి ఉంచుతారనమాట. కలిపి ఉంచి ఒకవేళ కలిసాయి అనుకోండి, ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజమును ఒక వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిచ్చి దాన్ని తల్లి గర్భాశయంలో పెంచుతారు. ఇక్కడ ఇవ్వచ్చు ఏంటని అంటే స్త్రీ సంతానం లేనప్పుడు శుక్రకణము అండము ఎంతసేపు బయట ఉంచుతారు కలపడానికి, అంటే సంయుక్త బీజం ఏర్పడినంత వరకు ఎన్ని గంటలు ఉంచుతారంటే గంట కాలం పాటు, కొద్ది గంటల పాటు, అంటే గంట కాలం కాదు కొద్ది గంటల పాటు ఉంచుతారు. అదే అయిపోయింది అనుకోండి, సంయుక్త బీజం ఏర్పడిపోయింది అనుకోండి, ఒక వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిస్తారనమాట టెస్ట్ ట్యూబ్లో. అప్పుడు అది తల్లి గర్భాశయంలోనికి ప్రవేశపెట్టి అందరూ చూడండి తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి తల్లి గర్భాశయంలోనే జరుగుతుంది. అప్పుడు IVF ద్వారా అయినా సరే శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? గర్భాశయంలోనే జరుగుతుంది. కాకపోతే ఒక వారం రోజులు బయట టెస్ట్ ట్యూబ్లో ఉంచుతారు. ఈ విధంగా జన్మించిన శిశువును టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు. వాస్తవంగా ఈ పదం మనల్ని శిశువులో పరీక్ష నాళికలో పెంచుతారనే అపోహను కలిగిస్తుంది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే టెస్ట్ ట్యూబ్లోనే పెంచుతారు అనుకుంటాం, కానీ కాదు. సంయుక్త బేబీని ఒక వారం రోజుల వరకు అభివృద్ధి చేస్తారంతే. తర్వాత తల్లి గర్భాశయంలోనే ప్రవేశపెడతారు. తల్లి శిశువుని జన్మనిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఇందులో నుంచి ఇప్పుడు ఒక బిట్ వచ్చింది. ఏంటి వచ్చిందో చూపిస్తాను. నేను ఆఫ్టర్నూన్ సెషన్లో అనుకుంటా. ఒక్క నిమిషం చూపిస్తాను. ఆఫ్టర్నూన్ చూడండి, ఇందులో నుంచి వచ్చింది బాహ్య ఫలదీకరణం దీనిలో చూడవచ్చు. కప్ప, తిమింగలము, చేప, సముద్ర నక్షత్రం. చూడండి, ఇక్కడ రాసుకున్నాను కూడా, ఈ బిట్టే వచ్చింది. కప్ప, చేపలు, సముద్ర నక్షత్రం. ఇవ్వండి, ఇక్కడ ఉంది. చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జంతువుల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్ సెషన్లో పెట్టించాడు. చూడండి, బాహ్య ఫలదీకరణం దీనిలో చూడవచ్చు. కప్ప, చేప, సముద్ర నక్షత్రం. ఆప్షన్ 4 కరెక్ట్. ACD. ఏ అంటే కప్ప, సి అంటే చేప, సముద్ర నక్షత్రం. నెక్స్ట్ మరో బిట్ కూడా ఇందులో నుంచే వచ్చింది. నెక్స్ట్ పక్కనే ఉంది చూడండి, ఎలా ఇచ్చాడంటే అలాగే ఇచ్చాడు. చూడండి, శరీర భాగాలన్నీ గలిగేటట్లు ఉండే పిండ దశ ఏంటది? భ్రూణము. చూడండి, ఈ పేజీలో ఇచ్చాడు. చూడండి, ఇక్కడ నుంచి పెట్టించాడు. చూడండి, శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణం అంటారు. ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడు, చూసారా. నెక్స్ట్ ఇది కూడా కేశరంలోని భాగాలు కూడా ప్రత్యుత్పత్తికి సంబంధించింది, అంటే లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించింది. మొక్కల్లో అది, ఇది జంతువుల్లో. చూసారా ఎలా ఇచ్చాడో బిట్. అలా ఉంటుంది అనమాట వాళ్ళతో పెట్టుకుంటే. అదే సేమ్ ఇచ్చాడు చూడండి, అక్కడికక్కడే 2 బిట్స్ ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు ఇదేంటి మేడం ఇప్పుడు బిట్ అంటున్నారని. చూసారా, ఇప్పుడే చూపించాను కదా, అలా ఇచ్చాడు. చూడండి, భ్రూణం శరీర భాగాలను చూడండి, సేమ్ యాజిటీజ్ ఇచ్చాడు. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణం అంటారు. ఇది టెట్లో కూడా ఇచ్చాడు. చూడండి, అప్పుడు టెట్ అని పెట్టాను, ఇప్పుడు DSC అని పెట్టుకోవాలంటే. చూసారా. నెక్స్ట్ ఆ ముందే ఆఫ్టర్నూన్ సెషన్లో ఇది కూడా ఇచ్చాడు. బాహ్య ఫలదీకరణ దీనిలో చూడవచ్చు. చూడండి, 91వ పేజీ, 93వ పేజీ. 91లో ఈ పేజీ బాహ్య ఫలదీకరణం గురించి ఇచ్చాడు, 93లో అది ఇచ్చాడు. నెక్స్ట్ తర్వాత కూడా పరాగకోశము, ఇది కూడా పరాగకోశం కేసరదనం అది కూడా ఇచ్చాడు. ఇది కూడా ప్రత్యుత్పత్తికి సంబంధించినదే రణపాల.
మొక్కల్లో ప్రత్యుత్పత్తికి సంబంధించిందే ఇచ్చాడు. ఇంకేంటంటే చూడండి, అన్ని 10th వరకే ఇచ్చాడు, ఎక్కడో లేదు. చూడండి ఇది కూడా ప్రత్యుత్పత్తికి సంబంధించింది. మోస్టాలు, టెస్టోస్టెరాన్, శ్రీవేదికోసర్, ప్రొజెస్ట్రాన్, ఇక్కడ సరికాని చేత అని ఇచ్చాడు. అడ్రినల్, థైరాక్సిన్, ఇది సరికాదు, మిగతావన్నీ సరైనవి. చూడండి, ఇలా ఇస్తాడు అంతే, మరి ఇంకేం చెప్పలేం. యూరిక్ యాసిడ్ విసర్జించే జంతువులు మనం నేర్చుకున్నాం కదా, ఏంటంటే 1, 3 పాములు, పక్షి. అదే చేపల్లో అయితే అమ్మోనియా, మానవుల్లో యూరియా కదా. పాము మరియు పక్షి యూరిక్ ఆమ్లం విసర్జించే జంతువులు. చూసారా, ఈజీగా ఇస్తాడు. చూడండి, ఇది విసర్జన వ్యవస్థకు సంబంధించింది, ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ లెసన్లో వస్తాయి. చూడండి దారు గురించి కూడా నేర్చుకున్నాం. నీటిని మరియు ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది దారు. అది పోషక కణజాలం అయితే పత్రం నుంచి పోషక పదార్థాలు అందిస్తాడు. చూడండి ఎలా ఇచ్చాడు, చూసారా, అలా ఇస్తాడనమాట. అలా ఉంటుంది వాళ్ళతో పెట్టుకుంటే. అంతే. వ్యాపనం ద్వారా శరీరానికి శ్వాసక్రియ జరపని జీవిని గుర్తించండి. చూడండి, వ్యాపనం ద్వారా శ్వాసక్రియ జరపని జీవి ఏంటి? బొద్దింక. వాయునాళాల ద్వారా జరుగుతుంది కదా, మిగతావన్నీ కూడా వ్యాపనం ద్వారా జరుగుతాయి. అంతేనండి. నెక్స్ట్ చూస్తే బాహ్య ఫలదీకరణ అందులో జరుగుతుంది. చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రం. ముందు రాసుకున్నాను, ఇది టెట్లో కూడా ఇచ్చాడు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా డిఎస్సిలో ఇచ్చాడు. చూడండి, ఈ జంతువులన్నీ వందల కొద్ది అండాలు, అంటే బాహ్య ఫలదీకరణం చేసిన జీవులు ఉన్నాయనుకోండి, నీటిలో కదా చేస్తాయి. ఆ శుక్ర కణాలు ఎక్కువ విడుదల అవ్వాలి కదా. చూడండి, వందల కొద్ది అండాలను మిలియన్ కొద్ది శుక్ర కణాలు విడుదల చేస్తాయి. ఎందుకంటే శుక్ర కణాలు బయట వెళ్ళిపోతాయి అన్నిటి ప్రవాహానికి. కాబట్టి మిలియన్ల కొద్ది శుక్ర కణాలను విడుదల చేసినప్పటికీ అవన్నీ ఫలదీకరణం చెంది పిల్లలుగా అభివృద్ధి చెందవు. కారణం అండాలు మరియు శుక్ర కణాలు నీటి కదలికలకు, గాలి, వర్షపాతానికి గురవుతాయి. కాబట్టి ఇలా చూడండి, ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు. వందల కొద్ది అండాలు, మిలియన్ కొద్ది శుక్ర కణాలు అని ఇవ్వచ్చు. లేక వందల కొద్ది శుక్ర కణాలు, మిలియన్ కొద్ది అండాలు అని ఇచ్చారనుకో, అప్పుడు ఏంటి ఆన్సర్ అవుద్ది? వందల కొద్ది అండాలు, మిలియన్ కొద్ది శుక్ర కణాలు. చూడండి, ఇక్కడ ఏంటి? శుక్ర కణాలు ఇది ఎక్కువ శుక్ర కణాలు ఉత్పత్తి చేయడం వల్ల ఫలదీకరణం జరుగుతుందని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గర్భాశయం. ఇది శ్రీబీజ కోశము. అండోత్సర్గం, అండం విడుదలైంది. తర్వాత సంయుక్త బీజంగా మారి ఫాలోపిన్ ట్యూబ్ ద్వారా ఇలా వెళ్ళింది, గర్భాశయానికి వెళ్ళింది. చూడండి, పిండాభివృద్ధి. ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. పిండంగా అభివృద్ధి చెందింది. సంయుక్త బీజం అనేక సార్లు విభజనలు చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది. ఈ సంయుక్త బీజం ఏం చేస్తుంది? అనేక సార్లు అనేది విభజన చెంది కణాలు వరుసలను ఏర్పరుస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ కణాలు చూడండి, ఇక్కడ ఒకటే కణం ఉంది, సంయుక్త బీజం సంయోగం చెందింది. తర్వాత అలాగ విభజన చెందింది. చూడండి, ఎక్కువ కణాలుగా చేసి ఆ కణాల సమూహాలుగా ఏర్పడి శరీరంలో వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకు విభజన చెందుతుంది? అవయవాలు మరియు కణజాలాలు ఏర్పడడానికి విభజనలు చెందుతూ ఉంటుంది. మరి అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణమును పిండము అంటారు. ఇలా అభివృద్ధి చెందుతున్న దాన్ని ఏంటంటారు? పిండము అంటారట. చూడండి, కణాల బంతి పెద్దగా చేయబడింది. సంయుక్త బీజం ఏర్పడడం మరియు సంయుక్త బీజం నుంచి పిండం అభివృద్ధి చెందడము. బి అనేది కణాల బంతి ఏర్పడటము. తర్వాత గర్భాశయంలో ప్రతిస్థాపన జరుగుతున్న పిండము. గర్భాశయంలో ప్రతిస్థాపన జరుగుతుంది, పెద్దదిగా చేయబడింది అనమాట. చూడండి, పిండం అంటారు. పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం గర్భాశయపు గోడలకు అంటుకుంటుంది. పిండం అనేది తదుపరి అభివృద్ధి జరగడం కోసం, అక్కడ అడగొచ్చు, పిండం అనేది తదుపరి అభివృద్ధి జరగడం కోసం ఎక్కడ ఉంటుంది అని. గర్భాశయ గోడలకు అని చెప్పొచ్చు. లేదా గర్భాశయ గోడలకు పిండం ఎందుకు అతుక్కుంటుందంటే తదుపరి అభివృద్ధి కోసం అని చెప్పొచ్చు. అలాగే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇది బిట్ ఇచ్చాడని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడు. క్రమంగా శరీర భాగాలైన చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు మొదలగునవన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణము అంటారు. భ్రూణం యొక్క అభివృద్ధి పూర్తయిన తర్వాత తల్లి ఆ శిశువుకు జన్మనిస్తుందని చెప్పాడు. అంటే భ్రూణం అనేది ఏంటని ఇది ఇచ్చారు కదా, శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశని ఏంటంటారని ఇచ్చారు ఆఫ్టర్నూన్లో. భ్రూణము అంటారు. భ్రూణం గుర్తుంచుకోండి. భ్రూణం యొక్క అభివృద్ధి పూర్తయిన తర్వాత తల్లి ఆ శిశువుకు జన్మనిస్తుంది. ఏది పూర్తయిన తర్వాత తల్లి శిశువుకు జన్మనిస్తుంది? భ్రూణం. గర్భాశయంలో భ్రూణం. చూడండి, ఇక్కడ గర్భాశయంలో భ్రూణము. చూడండి, మనుషులు ఆవుల వలె కోళ్ళు శిశువుకు జన్మనిస్తాయా? కోళ్ళు అనేవి శిశువులకు జన్మనివ్వవు కదా. అండోత్పాదకాలు, అండాలని విడుదల చేస్తాయి, గుడ్డుల్ని. ఫలదీకరణం జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది శ్రీబీజ వాహిక కింది వైపుకు ప్రయాణిస్తుంది. చూడండి,
స్త్రీ బీజవాహిక క్రింది వైపుకు ప్రయాణిస్తుందంట. చూడండి, ఇది స్త్రీ బీజవాహిక కదా. ఈ పిండం అనేది క్రింది వైపుకు ప్రయాణిస్తుంది. ఇలా చూడండి, ఇలాగ క్రింది వైపుకు ప్రయాణిస్తుంది అని చెప్తున్నాడు. అది అక్కడ అడగొచ్చు, పిండం అనేది ఎటువైపు ప్రయాణిస్తుంటుంది అని చెప్పి అడగొచ్చు. అప్పుడేంటి, క్రింది వైపుకు. స్త్రీ బీజవాహిక క్రింది వైపు ప్రయాణిస్తుంది. అలా క్రిందకి ప్రయాణిస్తున్న దాని చుట్టూ రక్షక పొరలు ఏర్పడతాయి. నీవు చూసిన కోడిగుడ్డు చుట్టూ ఉండే గట్టి పెంకు అటువంటి రక్షక పొరలు ఒకటని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడేంటి, కోడి చివరకు కోడి గుడ్డు పెడుతుంది కదా. పిండం కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాల సమయం పడుతుంది. అంటే 21 రోజులు పడుతుంది. 3 వారాల సమయం అనేది పడుతుంటుంది. ఈ సమయంలో గుడ్డు లోపల కోడి పిల్ల అభివృద్ధి చెందుతుందని మీకు తెలుసు కదా, మనకు తెలుసు. 21 రోజులు. బాహ్య ఫలదీకరణంకు లోనయ్యే జంతువుల్లో పిండాభివృద్ధి స్త్రీజీవి దేహానికి వెలుపల జరుగుతుంది. అంటే బయటికి విడుదలైపోతాయి కదా శుక్ర కణాలు, అండాలు. అప్పుడేంటి, బాహ్య ఫలదీకరణానికి లోనయ్యే జంతువులలో పిండాభివృద్ధి స్త్రీజీవి దేహానికి వెలుపల జరుగుతుంది. స్త్రీజీవి దేహానికి వెలుపల జరుగుతుంది. ఆ పిండాల పెరుగుదల అండ పొరలకు లోపల కొనసాగుతుంది. ఆ పిండాల యొక్క పెరుగుదల అనేది అండ పొరలకు లోపల జరుగుతుంటుంది. ఈ చూడండి, ఇంకా పొరలకు లోపల కొనసాగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. చూడండి, పిండాలు అభివృద్ధి చెందిన తరువాత అండాలు పొదగబడతాయి. ఇక్కడ బిట్ ఇవ్వచ్చు, అండాలు పొదగబడిన తర్వాత పిండాలు అభివృద్ధి చెందుతాయి, అలా ఇవ్వచ్చు. పిండం అనేది అభివృద్ధి చెందిపోతుంది, తరువాత పొదగబడుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు కోళ్ళలో తీసుకున్నా అంతే కదా, అండం అనేది బయటకు రిలీజ్ అవుతుంది, తర్వాత పొదగబడతాయి. దీంట్లో కూడా అంతే, పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి అని చెప్తున్నాడు. అసంఖ్యాకంగా చిరుకప్పులు చెరువుల్లో కాలువల్లో ఈదుతూ ఉండడం మీరు గమనించి ఉంటారు. చిరుకప్పులు అంటే ఏంటి, డింబకాలు అనమాట. తోకలు ఉంటాయి దానికి, అంటే గుడ్ల నుంచి వచ్చినవి. అప్పటికప్పుడు అవి ఈదుతూ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అవి చేపలు అనుకుంటారు కానీ అవి చేపలు కాదు, చిరుకప్పలు. ఆ తర్వాత తోక ఊడిపోయి కప్పగా మారిపోతుంది. శిశుత్పాదక అండోత్పాదక జంతువులు. శిశుత్పాదకాలు అంటే ఏంటి, పిల్లలను కనేవి. అండోత్పాదకాలు అంటే ఏంటి, గుడ్లు పెట్టేవి, మనకు తెలిసినవి. నెక్స్ట్, పిల్ల నుంచి ప్రౌఢ జీవులు అంట. చూడండి, పిల్ల జీవుల నుంచి ప్రౌఢ జీవులు ఎలా మారుతాయి. ఇప్పుడు పట్టు పురుగు తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ అందులో గుడ్డు ఉంటుంది, తర్వాత గొంగులు పురుగులుగా మారుతాయి. ఇప్పుడు మన నల్ల గొంగులు పురుగులు, పచ్చవి అలాంటివి వచ్చేస్తుంటాయి కదా ఇంటి వైపు. అదేంటది, సీతాకోక చిలుకలుగా లేదా పట్టు పురుగులుగా మారుతూ ఉంటాయి అనమాట. అదే పట్టు పురుగు అనుకోండి, అవి మల్బరీ ఆకులు తిని మల్బరీ చెట్ల దగ్గర ఉంటాయి కదా, అవి పట్టు పురుగులుగా మారుతాయి. మామూలు సీతాకోక చిలుకలు మారాలంటే ముందు గొంగులు పురుగులు అయ్యి తర్వాత రెక్కలు వచ్చి సీతాకోక చిలుకలుగా మారుతాయి కదా. అదే చెప్తున్నాడు. ఫస్ట్ గుడ్డు, తర్వాత డింబకం లేదా గొంగులు పురుగు. డింబకానికి మరో పేరు అని అనవచ్చు, ఏంటి, గొంగులు పురుగు. కోసస్థ దశ, ప్రౌఢ దశ. అంటే డింబకం గొంగులు పురుగు అయిపోయిన తర్వాత అది గోడల పైన ఎక్కిపోతుంటది అనమాట. గోడలకు ఎక్కడికో ఎక్కిపోయి దాని చుట్టూ కూడా ఒక కోసం వైట్ గా ఉండి కోసస్థ దశలో ఏర్పడి లోపల అది ఉంటది అనమాట. ఆ తర్వాత ప్రౌఢ దశగా చేరుతూ ఉంటుంది. కప్ప ఇటువంటి అభివృద్ధికి మరో ఉదాహరణ. కప్ప అనేది ఇటువంటి అభివృద్ధికి మరో ఉదాహరణ అట. కప్పలో ఎలా జరుగుతుంది, ఫస్ట్ గుడ్లు పెడుతుంది కదా. గుడ్లు పెట్టిన తర్వాత అది ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడి తర్వాత తొలి దశ ట్యాడ్పోల్. రెండు లార్వాలు ఉంటాయి దీంట్లో. తొలి దశ ట్యాడ్పోలు, మలి దశ ట్యాడ్పోలు. మలి దశ ట్యాడ్పోలు తోక అనేది వస్తుంది. తర్వాత ప్రౌఢ కప్ప. ఇక్కడ చూడండి 3 దశలు ఏంటి, గుడ్డు, లార్వా దశ, తర్వాత ప్రౌఢ దశ. చూడండి ఇక్కడ ఏంటి, చూడండి వాటి బాల్య దశలు. చూడండి ఇక్కడ ఏంటి, గుడ్డు, టాడ్పోల్, లార్వా, డింబకము, ప్రౌఢజీవి అనే స్పష్టమైన 3 దశలు ఉంటాయి. కప్ప జీవి చరిత్రలో ఎన్ని దశలు ఉంటాయి, 3. ఈ రెండు కలిపి ఒకటే దశ. ఇది ఒకటి, ఈ రెండు కలిపి ఒకటి, ఇది ఒకటి, మొత్తం 3 దశలు. చూడండి, టాడ్పోల్ ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. టాడ్పోల్ ఏ రోజుకైనా కప్పలు అవుతాయి అనమాట. తోకలు ఉంటాయి కానీ ఈదుతూ ఉంటాయి, తర్వాత తోక కట్ అయిపోయి ప్రౌఢజీవిగా మారుతుంది అని చెప్తున్నాడు. అంతే. టాడ్పోల్ విషయానికి వస్తే అవి గెంతడం, ఈదడం చేయగలిగే ప్రౌఢజీవులుగా మార్పు చెందుతాయి. చూడండి, కుకూన్ నుండి ఒక అందమైన సీతాకోకచిలుక బయటకు రావడం మీరు చూసే ఉంటారు. కుకూన్ అంటే గొంగళి పురుగు. గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక బయటకు రావడానికి మీరు చూసే ఉంటారని చెప్తున్నాడు. టాడ్పోల్ విషయానికి వస్తే అవి గెంతడం, ఈదడం చేయగలిగే ప్రౌఢజీవులుగా మారుతాయట. చూడండి, టాడ్పోల్ విషయానికి వస్తే ఆ టాడ్పోల్ లార్వా అనేది గెంతడం, ఈదడం చేయగలిగే ప్రౌఢజీవిగా మారుతాయి. ఇది గెంతుతుంది, ఈదుతుంది కదా, అలా మారిపోతాయని చెప్తున్నాడు. దీన్ని రూపవిక్రియ అని కూడా అంటారు. మానవుల్లో పుట్టినప్పుడు ఉండే అవయవాలు ప్రౌఢ దేశంలో కూడా ఉంటాయి. మనం కూడా రూపవిక్రియకు లోనవుతామని మీరు భావిస్తున్నారా? చూడండి, మనం పెరుగుతున్నాం కనుక మన శరీరంలో మీరు గమనించిన మార్పు గురించి ఏమంటారు?
మనం కూడా రూప విక్రియకు లోనవుతున్నామని మీరు భావిస్తున్నారా? మానవుల్లో పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢ దశలో కూడా ఉంటాయి. అంటే మనలో ఏ మార్పు ఉండదు అని. అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి సంబంధం ఉండకుండా అవుతుంది. హైడ్రా యొక్క శాశ్వత. ఇప్పుడు హైడ్రాలో మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. హైడ్రా అనేది కోరకి భవనం ద్వారా అవుతూ ఉంటుంది. బడ్డింగ్ అంటాం కదా. ఇక్కడ చిన్న చిన్న బోడిపిల్లి వంటి సంఖ్య బోడిపిల్లి అనేవి ఏర్పడితే ఆ బోడిపిల్లి చూడండి, ఇక్కడ బోడిపిల్లి అనేవి ఏర్పడితే ఆ బోడిపిల్లి నుంచి అది విడిపోతూ ఉంటుంది అనమాట. పరిమాణంలో కూడా నమోదు హైడ్రా వేయండి పోల్చి చూడండి అని చెప్తున్నాడు. హైడ్రా దేహంపై బొడుపులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఉంటాయి. ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకన్నా ఎక్కువ బొడుపులు ఉండవచ్చు. ఈ బొడుపులు కొత్త జీవులుగా అభివృద్ధి చెందడం వీటిని కోరకాలు అంటారు. ఈస్ట్ నందలి కూడా ఇదే జరుగుతుంది. ఈస్ట్ లో కూడా ఇలా బడ్డింగే జరుగుతూ ఉంటుంది. హైడ్రాలో కూడా ఒకే తల్లి నుంచి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అంటే ఒక తల్లి జీవే. ఇదేంటవుతుంది? తల్లి జీవిని పోలిన పిల్ల జీవులే మళ్ళీ వస్తాయి. చూడండి, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీన్ని బడ్డింగ్ కోరకి భవనం అని కూడా అంటారు. ఇది 6th లో నేర్చుకున్నాం. నెక్స్ట్, సూక్ష్మమైన అమీబా వంటి జీవుల్లో మరో విధమైన అలైంగిక ప్రత్యుత్పత్తి గమనిస్తాం. ఇందులో బడ్డింగ్. ఇందులో ఏంటి? ద్విధా విచ్ఛిత్తి. విభజన చెందుతున్న కేంద్రకం. విభజన చెంది పిల్ల అమీబాలు ఏర్పడ్డాయి. అమీబాలు ద్విధా విచ్ఛిత్తి మనకు తెలిసిందే. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక ఉదాహరణ చెప్పొచ్చు. జంతువులు 2 పిల్ల జంతువులుగా విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని ద్విధా విచ్ఛిత్తి అంటారు. కోరకి భవనం, ద్విధా విచ్ఛిత్తితో పాటు ఒకే మాతృజీవి నుంచి పిల్లలు ఏర్పడే పద్ధతులు కూడా ఉన్నాయి. చూడండి, ఒకే మాతృజీవి నుంచి పిల్లలు ఏర్పడే పద్ధతులు కూడా ఉన్నాయి. వీటిని గురించి మీరు పై తరగతుల్లో నేర్చుకుంటాం. మిగతావి పై తరగతుల్లో నేర్చుకుంటాం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. కొంచెం అర్థం అవునట్టు ఉంటుంది, అర్థమవుద్ది. 2 times చూడండి. ఏం లేదు, ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవిని అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని, జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారంట. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. అక్కడ కణమైన సజీవ భాగాన్ని అయినా లేదా జీవి మొత్తం అచ్చమైన జీవినైనా, చూడండి, కణాన్ని తయారు చేయడమైనా లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడానికైనా క్లోనింగ్ అని కూడా అంటారు. జంతువుల్లో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలో ఎడిన్బర్గ్లో గల రోజాలిన్ సంస్థలో ఇలియన్ విల్మట్ మరియు అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారంట. వారు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారంట. దాని పేరు డాలీ అనమాట. చూడండి, ఇక్కడ ఎలా బిట్టిచ్చాడో చెప్తాను. చూడండి, డాలీ అనేది జూలై 5వ తేదీన ఎప్పుడు పుట్టింది? జూలై 5న. చూడండి, డాలీ అనేది జూలై 5, 1996లో అది క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థమైపోద్ది. ఏం లేదండి, ఒక్క నిమిషం వినండి, ఆ తర్వాత చెప్తాను. డాలీ క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక కణం ఆడ పిండార్సెట్ యొక్క గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుంచి, చూడండి ఇక్కడ క్షీర గ్రంథుల నుంచి ఒక కణం తీశారండి. దీని యొక్క చూడండి, ఇదేంటిది? పిండార్సెట్ గొర్రె కదా. ఇది పిండార్సెట్ అంటే నల్లని ముఖం లేదు, మామూలుగా ఉంది. చూడండి, ఇది పిండార్సెట్. దీని యొక్క క్షీర గ్రంథులు అంటే ఇది పాలు తీస్తాం కదా, అక్కడ ఉండే క్షీర గ్రంథిలో కణాన్ని తీసుకొని అదే సమయంలో నల్ల ముఖం గల స్టాటిస్ ఆడగొర్రె యొక్క 2 ఆడలువే, చూడండి, ఇది ఆడగొర్రె, ఇది ఆడగొర్రె. దీనిలో కణం తీశారు. ఇందులో ఇది చేశారు, గొర్రె యొక్క అండం. దీని యొక్క అండాన్ని సేకరించి అండంలో ఉన్న కేంద్రకాన్ని తీసేసి దీనిలో ఉండే కణం అనేది, ఇప్పుడు క్షీర గ్రంథం నుంచి తీసాం కదా, దీనిలో ఉండే కణం అనేది ఈ కేంద్రకం లేదు కదా, దీన్ని తీశారు కదా, అండాన్ని తీశారు కదా, ఈ అండం ప్లేస్ ఈ కణాన్ని పెట్టారు. ఈ క్షీర గ్రంథుల యొక్క కణాన్ని దీని అండంలో పెట్టారు. అప్పుడు ఏమైంది? పిండార్సెట్ క్షీర గ్రంథి నుంచి సేకరించిన కేంద్రకంలో తొలగించిన నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండంలోకి చొప్పించారు. ఆ విధంగా ఏర్పడిన అండాన్ని నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో ప్రతిష్టాపన చేశారు. ఏం లేదండి, ఇందులో కేంద్రకాన్ని తీశారు, అండాన్ని తీశారు, ఈ క్షీర గ్రంథుల యొక్క కణాన్ని ఇందులో చేర్చారు. అంటే ఇది పొట్టలో ఉంచుతుంది అనమాట. ఉంచి ఇదే ఈనుతుంది.
నెక్స్ట్ కానీ ఈ ఈ దీనిలా ఉంటది అనమాట దీని పిల్ల, ఎందుకంటే దీని యొక్క కణం కదా ఇందులో ఉంది. దీని యొక్క అండం అనేది తీస్తారు. ఈ అండం ప్లేస్ లో దీని యొక్క క్షీర గ్రంథుల యొక్క కణాన్ని పెట్టారు కాబట్టి పోలిక దేనిది ఉంటది, దీనిలో పెరిగినా సరే ఇది వచ్చిందనమాట. అదే చెప్తున్నాడు. కేంద్రకాన్ని తొలగించి పిన్ జార్సెట్ గొర్రె క్షీర గ్రంథి నుంచి సేకరించిన కణ కేంద్రకను తొలగించిన నల్లముఖం కణ కేంద్రకాన్ని కణం యొక్క కేంద్రకాన్ని తొలగించిన నల్లముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో ప్రతిష్టాపనం చేశారు. సాధారణంగా అండం అభివృద్ధి చెంది చివరకు డాలి జన్మించింది. ఈ అండం అనేది అభివృద్ధి చెంది చివరకు డాలి జన్మించింది. ఇదండి డాలి పుట్టింది. సాధారణ పద్ధతిలోనే అండం అభివృద్ధి చెంది చివరకు డాలి జన్మించింది. అంటే నార్మల్ గానే డాలి జన్మించింది. దీని పేరు డాలి. దీని నుంచి ఫస్ట్ ఫిన్ డార్సెట్ ఆడగొర్రె యొక్క కణాన్ని క్షీరగ్రంథుల యొక్క కణాన్ని వేరు చేసి దీనిలో ఉండే అండం తీసేసి ఈ అండం ప్లేస్ లో దీని యొక్క కణాన్ని పెట్టారు. అంటే దీని కణమే దీని లోపల పెంచారు. అప్పుడు ఏమవుద్ది, యాజ్ టీజ్ గా ఇది వచ్చింది. చూడండి, అంతే, మరేం లేదు. అండం అభివృద్ధి చెంది చివరకు డాలి జన్మించింది. అది స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకం తొలగించబడిన ఫిన్ డార్సెట్ గొర్రెను అచ్చం పోలి ఉంది అని చెప్పాడు. చూడండి, గొర్రెకి పుట్టినప్పటికీ కేంద్రకం సేకరించబడిన, అంటే కేంద్రకం దీని నుంచి కేంద్రకం సేకరించబడింది కదా, ఈ క్షీర గ్రంథుల యొక్క కేంద్రకం, అందువల్ల ఫిన్ డార్సెట్ ని పోలి ఉందని చెప్పాడు. నల్ల ముఖం కలిగిన స్కాటిష్ గొర్రె అండంలో కేంద్రకం తొలగించడం వల్ల డాలీలో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రము ప్రతిబింబించలేదు. అంటే దీని యొక్క లక్షణాలు ఏం రాలేదు, ఎందుకంటే దీనిలో అండం తీశారు కదా. చూడండి, స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండాన్ని సేకరించి అండం నుంచి కేంద్రకాన్ని తొలగించారు. అంటే దానికి సంబంధించింది మరేట్లేదు, దీనిలో ఇది ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ డాలి అనేది ఫిన్ డార్సెట్ గొర్రెకు ప్రతిరూపంగా వచ్చిందని చెప్పాడు. ఫిన్ డార్సెట్ యొక్క ఆరోగ్యవంతమైన క్లోన్ అయిన డాలి లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకు జన్మనిచ్చింది. ఇదంతా ఏంటిది, అలైంగిక పద్ధతి అనుకున్నాం కదా. అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి అంటే ఒక తల్లి జీవే ఉంటది, ఇది తల్లి ఇది తల్లి, దీనిలో ఉండి కణం దీనికి ప్రవేశపెట్టారు కదా, దీన్ని ఏంటంటారు, క్లోనింగ్ అంటారు. కానీ ఇది మాత్రం మామూలుగా లైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా మళ్ళీ పిల్లలకు జన్మించింది అని చెప్పాడు. అక్కడ ఏంటి ఇచ్చాడు, డాలి అనేది తెట్లో ఏంటి ఇచ్చాడు, ఫిన్ డార్సెట్ యొక్క ఆరోగ్యవంతమైన క్లోన్ అయిన డాలి లైంగిక పద్ధతిలోనే పిల్లలకు జన్మనిచ్చింది. మనం ఏంటనుకుంటాం, అలైంగిక పద్ధతి కదా అనుకుంటాం. కానీ ఈ రెండింటికి అడగలేదు, ఇక్కడ డాలి గురించి అడిగాడు. డాలి నార్మల్ గొర్రె, ఇది గొర్రెలతో మళ్ళీ తిరిగి మళ్ళీ పిల్లల్ని కన్నది. కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిపింది. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి, ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి కిందకు వస్తాయని చెప్తున్నాడు. అంతే, అంటే క్లోనింగ్ కిందకు వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇలా డాలి అనేది వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో పోరాడి డాలి అనేది మరణించింది. ఎప్పుడు, ఇది కూడా ఇవ్వచ్చు, ఫిబ్రవరి 14th, అంటే వ్యాలంటైన్స్ డే రోజు. ఇక్కడ కొండ గుర్తు పెట్టుకున్నాను చూడండి, వ్యాలంటైన్స్ డే రోజు చనిపోయింది డాలి, ఫిబ్రవరి 14th, 2003. డాలి తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో క్షీరదాన్ని సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు అయినప్పటికీ చాలా జీవులు పుట్టడానికి ముందో లేదా పుట్టిన తర్వాత మరణించాయి. చాలా సందర్భాల్లో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన జంతువులు తీవ్రమైన అసాధారణ లక్షణాలతో జన్మించాయి. అంటే డాలియే బాగా జన్మించింది, మిగతా తర్వాత కొంచెం పుట్టిన ముందో పుట్టక తర్వాత చనిపోయిందని చెప్పారు. ఇది 7 years బతికిందనమాట. ఏం లేదు, ఇక్కడ ఫిన్ డార్సెట్ గొర్రె ఉంది, చూడండి ఇక్కడ రాసుకున్నాను. చూడండి, దీని యొక్క అండము ప్లస్ కణం కదా. చూడండి, స్కాటిష్ దీని యొక్క అండం అనేది తొలగించారు. ఫిన్ డార్సెట్ యొక్క కణము, ఈ కణం అనేది ఈ రెండు కలిసి చూడండి, ఫిన్ డార్సెట్ యొక్క క్షీర గ్రంథుల యొక్క కణం అనేది ఇందులోకి ప్రవేశపెట్టారు. ఇందులో ఉండే కేంద్రకాన్ని సంయుక్త బీజన అండాన్ని తీసేసి ఈ కణాన్ని ఇందులోకి ప్రవేశపెట్టారు. అప్పుడు ఏంటైంది, యాజ్ టీజ్ గా డాలి అనేది జన్మించింది. డాలి అనేది దేన్ని పోలి ఉంది, ఫిన్ డార్సెట్ గొర్రెను పోలి ఉంది అని చెప్పొచ్చు. దీని యొక్క ఏ మాత్రం కూడా దీని పోలికలు రాలేదు, సేమ్ మాత్రం దీనిలాగే ఉంది. ఎందుకంటే దీనిలో పెరిగింది, కానీ దీని క్షీర గ్రంథులు కణం కదా, క్షీర గ్రంథులు దీని యొక్క క్షీర గ్రంథులే కదా. చూడండి, క్షీర గ్రంథుల నుంచి సేకరించారు ఏంటి, కణం. ఒక కణం అనేది క్షీర గ్రంథుల నుంచి సేకరించి ఇందులో పంపించారు. కాబట్టి సేమ్ యాజ్ టీజ్ గా దీన్ని పోలి ఉంది అని చెప్పాడు. అంతే, ఈ 7 years బ్రతికింది. నెక్స్ట్ చూడండి,
జీవుల్లో ఇక్కడ ఏంటి అడిగారు చూడండి. జీవుల్లో ప్రత్యుత్పత్తి ప్రాధాన్యతను వివరించండి. మానవుల్లో ఫలదీకరణ ప్రక్రియను వర్ణించండి. సరైన సమాధానం ఎంచుకోండి. అంతర్ఫలదీకరణం జరిగేది ఏంటి? స్త్రీజీవి శరీరం లోపల. అంతర్ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? స్త్రీజీవి శరీరం లోపల జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా చిరుకప్ప ప్రౌఢ కప్పగా అభివృద్ధి చెందుతుంది. రూప విక్రియ. సంయుక్త బీజం నందుల కేంద్రకాల సంఖ్య 1. సంయుక్త బీజం నందుల కేంద్రకాల సంఖ్య అనేది 1. ఎందుకంటే శుక్రకణము మరియు అండము రెండు కలిసిపోతాయి కదా, కలిసిపోయి ఒకటిగా ఏర్పడుతుంది. దాన్ని సంయుక్త బీజం అని కూడా అంటారని చెప్పాను. అండోత్పాదకాలు పిల్లలను కంటాయా? కాదు. అండోత్పాదకాలు అంటే ఏంటి? పిల్లలను కంటాయా? కాదు. గుడ్డులను పెడతాయి. గుడ్డుల నుంచి మళ్ళీ పిల్లలు వస్తాయి. శుక్రకణం ఏకకణం కరెక్టే. కప్పలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది కరెక్టే. సంయోగ బీజం అనే కణం నుంచి మానవుడు ఏర్పడతాడు. సంయోగ బీజం అనే కణం నుంచి మానవుడు ఏర్పడతాడు అంటున్నాడు. కరెక్టే కదా. సంయోగ బీజం అనే కణం నుంచి మానవుడు ఏర్పడతాడు. ఫలదీకరణం చెందిన అంటే స్త్రీ సంయోగ బీజము పురుష సంయోగ బీజం రెండు కలిపి సంయుక్త బీజం ఏర్పడి మానవుడు ఏర్పడతాడని చెప్తున్నాడు. ఫలదీకరణం చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణంచే ఏర్పడింది. చూడండి, ఫలదీకరణం చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు అనేది ఒకే కణం కదా, గుడ్డు ఏక కణం అని చెప్పాను. అమీబా కారకి భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఫాల్స్. అమీబా అనేది ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది కదా. అదే ఈస్ట్ మరియు హైడ్రా అనేది కారకి భవనం ద్వారా జరుగుతాయి. అమీబాలో అయితే ద్విధా విచ్ఛిత్తి. ఫాల్స్. అలైంగిక ప్రత్యుత్పత్తి ఫలదీకరణం ఒక అత్యవసర ఘట్టమట. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణం జరుగుతుందా? జరగదు కదా. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటేనే ఫలదీకరణం జరగదు. స్త్రీ జీవి ఉండదు, పురుష ఏదో ఒకటే ఉంటది. దాని నుంచి కదా ఫలదీకరణం. లైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే ఫలదీకరణం జరుగుతుంది. ద్విధా విచ్ఛిత్తి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం కరెక్టే. ద్విధా విచ్ఛిత్తి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తిలో భాగము. కారకి భవనము, ద్విధా విచ్ఛిత్తి అవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో భాగాలు కదా, కాబట్టి ట్రూ. ఫలదీకరణం ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది కరెక్టే. పిండం ఏకకణంతో ఏర్పడుతుంది. పిండం అనేది ఏకకణం నుంచే ఏర్పడుతుందా అని అడుగుతున్నాడు. పిండం అనేది ఏకకణంతో ఏర్పడుతుంది. పిండం ఏకకణం నుంచి ఏర్పడును. చూడండి, ఇక్కడ ఏమడిగాడు? పిండం ఏకకణంతో ఏర్పడుతుంది. కరెక్టేనా? పిండం అనేది ఏకకణం నుంచి ఏర్పడుతుంది. ఎందుకంటే సంయుక్త బీజం నుంచి ఏర్పడుతుంది కదా. చూడండి, ఫలదీకరణం చెందిన పిండం అనేది సంయుక్త బీజం బంతిలో ఏర్పడుతుంటే మీ కణాల సమూహం ఏర్పడుతుంది. చూడండి, సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు ఫలదీకరణం చెందిన తర్వాత. నెక్స్ట్ చూడండి, కానీ పిండం అయితే మాత్రం బహుకణయుతంగానే ఉంటుంది. కానీ పిండం అనేది ఏకకణంతో ఏర్పడుతుందని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు చూడండి. అనేక వేల తేనెటీగల సమూహంతో కూడిన తేనె పట్టులో ఒక ఆసక్తికరమైన వ్యవస్థను గమనిస్తాము. సహానివేశంలో ఒకే ఒక తేనెటీగ గుడ్డును పెడుతుంది. ఒకే ఒక తేనెటీగనే గుడ్లు పెడుతుందట. ఈ తేనెటీగను రాణి ఈగ అంటారు. అంటే చూడండి, ఇప్పుడు ఏం లేదండి, తేనెటీగలో తేనె పట్టులో ఆసక్తికరమైన వ్యవస్థ ఉంటది కదా, అందులో ఒకే ఒక తేనెటీగ గుడ్లు పెడుతుంది. ఆ తేనెటీగను రాణి ఈగ అంటారట. మిగిలిన ఆడ ఈగలన్నీ కూలి ఈగలు. ఏంటి అందులో గుడ్లు పెట్టేది? తేనెటీగల్లో రాణి ఈగ. వాటి ప్రధానమైన విధి తేనె పట్టును నిర్మించడం. కూలి ఈగల యొక్క ప్రధాన విధి ఏంటి? తేనె పట్టును నిర్మించడం, పిల్లలను సంరక్షించడం మరియు ఆరోగ్యవంతంగా గుడ్లను పెట్టేందుకు రాణి ఈగకు సరిపోయేంత ఆహారాన్ని ఇవ్వడం. అంటే కూలి ఈగలు, కూలి అంటే పనులు చేసేవి కదా, తేనె పట్టును నిర్మిస్తాయి, పిల్లలను సంరక్షిస్తాయి, నెక్స్ట్ రాణి ఈగకు సరిపోయేంత ఆహారాన్ని కూడా ఇస్తాయట. రాణి ఈగ వేల కొద్ది గుడ్లను పెడుతుంది. ఫలదీకరణం చెందిన అండాలు పొదగబడి ఆడ ఈగలు అవుతాయి. చూడండి, ఫలదీకరణం చెందిన అండాలు అనేవి ఆడ ఈగలు అవుతాయి. అలాగే ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లుగా పిలువబడే మగ ఈగలు అవుతాయి. అంటే ఫలదీకరణం తాతలు ఉంటారు కానీ తండ్రులు ఉండరు అంటాం కదా, అందుకే. అంటే ఫలదీకరణం జరగని అండాలని ఏంటంటారు? అండాలనే. చూడండి, అలాగే ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లు అని పిలువబడే మగ ఈగలు అవుతాయి. అంటే తండ్రి ఉండడు అనమాట, ఫలదీకరణం జరగదు. అదే ఫలదీకరణం జరిగిన అండాలు పొదగబడి ఆడ ఈగలు అవుతాయి. తండ్రి లేడు అంటారు, తాతలు ఉంటారు కానీ. అంటే రాణి ఈగ తండ్రి ఉంటాడు కానీ, రాణి ఈగ అంటే ఫలదీకరణం చెందిన ద్వారా ఏర్పడే ఆడ ఈగ కదా, దీనికి తండ్రి ఉంటాడు. అందుకు ఈ డ్రోన్లకి తండ్రి ఉండడు అనమాట, ఫలదీకరణం చెందని అండాలు. అందుకే తాతలు ఉంటారు కానీ, అంటే వీళ్ళ యొక్క నాన్న ఉంటారు కానీ వీళ్ళకి నాన్న ఉండరు అని అర్థం. తాతలు ఉంటారు కానీ తండ్రులు ఉండరు అంటాం. తేనె పట్టును గుడ్డును పొదగడానికి అవసరమైన సుమారు
35°C ఉష్ణోగ్రత వద్ద ఉంచేటట్లు చూడడం కూలి ఈగల పని. మరొక పని కూడా కూలి ఈగ చేస్తుంది. ఏంటి? తేనె పట్టులో అవసరమైన తేనెటీగలు గుడ్లు పొదగడానికి 35°, చూడండి 35° గది ఉష్ణోగ్రత వద్ద ఉండడానికి కూలి ఈగలు పనిచేస్తాయి. డ్రోన్స్ అనేవి ఏకస్థితిక జీవులు. చూసుకోండి ఇక్కడ డ్రోన్లు అనేవి ఏకస్థితిక మగజీవులు అనమాట. ఇవి వీటిలో ఫలదీకరణం చెందని అండాల నుంచి ఏర్పడతాయి. ఫలదీకరణం చెందిన అండాల నుంచి ఆడ ఈగలు ఏర్పడతాయి. ఆ ఆడ ఈగల్లో తేనెటీగ రాణి ఈగ అంటే గుడ్లు పెట్టడానికి ఉపయోగించేది. అదే కూలి ఈగలు అంటే గుడ్లు పెట్టవన్నమాట. మొత్తం కూలి పనిలాగా చేస్తాయి. అందుకే కూలి ఈగలు అని కూడా అంటారు. ఇది 4th లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా ఒకసారి రివిజన్ కింద చెప్తాను. అంతేనండి ఈరోజు లెసన్. చూడండి మార్నింగ్ సెషన్లో మరో బిట్ ఇచ్చాడు. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనని పదార్థం. ఎంత ఈజీ బిట్ ఇస్తాడని ఎవరు ఊహించం. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనని పదార్థం ఏంటి? పాల్గొదు. ఆక్సిజన్ అనేది పాల్గొదు. కరెక్టే కదా. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటే కాంతి అవసరం, పత్రహరితం అవసరం. ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్లో అవసరం ఉండదు. కిరణజన్య సంయోగ క్రియలో అవసరం ఉండదు. శ్వాసక్రియలో అయితే అవసరం పడుతుంది. ఇది మార్నింగ్ సెషన్లో వచ్చిన బిట్టు. నెక్స్ట్ చూడండి, కీటకాహార మొక్క కసుకుట. చూడండి, సరిగా జతపరచబడిన దాన్ని గుర్తించండి. కీటకాహార మొక్క కసుకుట కాదు కదా, పూజా మొక్క కదా, నెపంతీస్. పరపోషణ మానవుడు, కరెక్టే. ఇది సరికానిదేటి కీటకాహార మొక్క. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. కసుకుట కాండ పరాన్న జీవి కదా, సంపూర్ణ కాండ పరాన్న జీవి కసుకుట. కీటకాహార మొక్క అనగానే కసుకుట ఏమో అనుకుంటాం, కాదు కదా, నెపంతీస్ వస్తుంది కదా. చూడండి అలాగే ఇచ్చాడు బిట్స్ అన్ని. చూడండి ఇక్కడ కూడా ఆకుపచ్చని మృదువైన, మొన్న చెప్పాను కదా 6th లో, ఆకుపచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కను గుల్మాలు అంటారు. గుల్మాలు సామాన్యంగా పొడవుగా ఉండి ఎక్కువ శాఖలు కలిగి ఉంటాయి. ఏంటది? 3వది. ఏ అనేది సరైనది, బి సరైనది కాదు. ఎందుకంటే గుల్మాలు అనేవి పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండవు అనమాట అక్కడ. అదే పొదలైతే ఎక్కువ శాఖలను కలిగి ఉంటాయి. మొన్న చెప్పాను 6th లో ఉంటుంది చూడండి. ఇది కూడా B1 సరికాని జాతను గుర్తించమన్నాడండి. పెల్లాగ్ర. B1 బెరీ, C స్కార్వి, B6 ఎనీమియా, B2 పెల్లాగ్ర తప్పు కదా, B3 కదా వస్తుంది అక్కడ, అది తప్పు. అలా గుర్తించమన్నాడు అంతే. నెక్స్ట్ చెప్తాను, ప్రతి లెసన్లో ఏవో వస్తున్నాయో చెప్తాను. ఇప్పటి వరకు వచ్చినవి అయితే అవేనండి. చూడండి, మనం చదివిన తర్వాత ఆ బిట్స్ చూస్తే మనకి ఈజీ అనిపిస్తుంది. అదే చదవకపోతే మనం వీటిలో గుర్తించలేమండి. నీట్గా చదవాలి అంతే. నెక్స్ట్ ఇది కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే తెలిసిన బిట్లు తప్పు చేసి ఇక్కడ ఉన్నాను అనిపిస్తుంది. ఏంటో అంతే మరి, మిస్ చేసుకున్నాం కాబట్టి బాధపడాల్సిందే. ఈసారి కొంచెం కష్టపడి చదవాలి, అప్పుడే సాధించవచ్చు. ఓకే, బాయ్ అందరికీ.